గుడ్ మార్నింగ్, నేను చక్రి. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు. ఊరే నీరైంది, హైదరాబాద్ హాహాకారాలు, జిల్లాల్లోనూ జనజీవనం అతలాకుతలం. నగరంలో 12 మంది, జిల్లాల్లో మరో 7 మృతి. 10 జిల్లాలు, 106 మండలాల్లో కుంభవృష్టి. కాలనీలను ముంచెత్తిన చెరువులు, లక్షలాది ఎకరాల్లో పంట మునక. తీవ్ర వాయుగుండం రాష్ట్రంలో విలయం సృష్టించింది. భారీ వర్షాల రూపంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చినుకు చినుకుగా రాలి వానే వరదే, వరద ఉధృతమై జనజీవనాన్ని అతలాకుతలం చేసేసింది. జనం బయటకు అడుగు పెట్టకున్నా వరద ఇళ్లలోకి దూసుకొచ్చింది. కాలనీలను కబళించేసింది. నాలాలను, గల్లీలను ఏకం చేసేసింది. చెరువుల ఉసురులు తీసిన నగరంపై నీరు విరుచుకు పడుతోంది. పంటలు బాగా పండుతున్నాయని రైతు సంబరపడేలోపే కళ్ళల్లోనే ధాన్యాన్ని ముంచేసింది. మానవ తప్పిదాలకు బాధపడి, కాలుష్యానికి కలతపడి దశాబ్దాలుగా మౌనంగా మిగిలిన మూసీ నది కనీ విని ఎరుగని రీతిలో జనగర్జన చేస్తుంది. నది కాదు, వీధే, ఊరు వాడ వరద ముంచెత్తింది. గల్లీల్లో వాన నీరు పోటెత్తింది. ఫలక్నామాలో ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం ఇది. మొత్తంగా రాజధాని సహా వివిధ జిల్లాల్లో గత 2 రోజులు వర్షాలు, వరదలకు 19 మంది మృతి చెందగా వివిధ జిల్లాల్లో మరికొందరు గల్లంతయ్యారు. లోతట్టు ఇక్కట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం అవస్థల పాలయ్యారు. వనస్థలిపురం పరిధి హరిహరపురంలో నీళ్లు చుట్టబుట్టడంతో ఇల్లు వదిలి వెళ్తున్న ఓ కుటుంబం. పొంగింది గంగ, రోడ్లకు బెంగ. ఎక్కడో మన్యం ప్రాంతాల్లో రోగులను ఇలా డోలీల్లో మోసుకుని వెళ్లడం చూసి ఉంటాం కదా. హైదరాబాదులోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తడం విషాదకరం. చైతన్యపురి సమీపంలో జాతీయ రహదారిపై వరద పోటెత్తడంతో ఓ రోగిని ఆసుపత్రికి తరలించడానికి ఇలా స్ట్రెచర్పై మోసుకు వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు చేరడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. పంటంతా నీటిపాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నీట మునిగిన వరి పొలంలో దిగాలుగా రైతు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. పూత, కాక, కోత దశల్లో ఉన్న పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, పత్తి సహా అన్ని పంటలది ఇదే స్థితి. రోడ్డు చీలింది, బస్సు ఒరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతినడంతో తలెత్తిన కష్టాలెన్నో. హైదరాబాద్ గగన్ పహాడ్, శంషాబాద్ మధ్య రహదారి కొట్టుకుపోవడంతో ఓ ప్రైవేటు బస్సు ఇలా ఒరిగింది. 3 జాతీయ రహదారులపై 6 ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. మూసీ చరిత్రలోనే భారీ వరద, 2.36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. ప్రభుత్వం అండగా ఉంటుంది, హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచాం. ముంపు బాధితులకు మంత్రి కేటీఆర్ భరోసా. పంట నష్టం 1500 కోట్లు. నీట మునిగిన 8.7 లక్షల ఎకరాలు. పంటల బీమా లేక పరిహారం వచ్చే అవకాశం శూన్యం. రీడిజైనింగ్తోనే ముప్పు తప్పేది. ఈనాడుతో భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్ కేజే రమేష్. జాతీయ రహదారులు అస్తవ్యస్తం. వరదకు దెబ్బతిన్న రోడ్లు, కొట్టుకుపోయిన వాహనాలు. గ్రిడ్కు ఇబ్బంది ఏం లేదు. ముందు జాగ్రత్తగానే విద్యుత్ నిలిపివేత. ఈనాడుతో ఇంటర్వ్యూలో ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. గాయపడ్డ రహదారి. చెరువులు ఉప్పొంగి రోడ్డెక్కడంతో నగరంలో చాలా చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. గగన్ పహాడ్ వద్ద అప్పా చెరువుకు గండిపడడంతో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి ఇలా ధ్వంసమైంది. నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూత. లంచం కేసులో అరెస్టైన మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య. చెంచలగూడ జైల్లో టవల్తో ఉరి. 4 బిల్లులకు శాసనమండలి ఆమోదం. సభ నిరవధిక వాయిదా. ఉద్యాన పంటలపై సమగ్ర విధానం 3 నెలల్లో రూపొందించాలి సీఎం. మహానగర్లో భూ ప్రకంపనలు. టీఎన్జీఓఎస్ కాలనీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కంపించిన భూమి. న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునే అనైతిక ప్రయత్నం. జడ్జీలకు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్ లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మండిపాటు. ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. తర్వాత సాక్షి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. జల దిగ్బంధం. ఏకధాటి వానతో గుండెకోత. చెరువులైన రహదారులు, పొంగిన నాలాలు, తెగిన చెరువులు, భారీగా కొట్టుకుపోయిన వాహనాలు. బల్కంపేట ఎల్లమ్మ గుడిలోకి వరద నీరు. 100 ఏళ్ల అనంతరం రికార్డు స్థాయి వర్షం. ఇటు దిగ్బంధం, అటు అంధకారం. బుధవారం రాత్రి రామంతాపూర్ పెద్ద చెరువు ప్రాంతంలోని ఓ కాలనీ. భాగ్యనగరిలో లాహిరిలో హైదరాబాదులో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న
ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 20,540 వరదలో చిక్కుకున్న ఇళ్ళు, 1,500 నీట మునిగిన కాలనీలు, 30 కూలిన భవనాలు గోడలు. కుండపోత. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు. అన్ని విధాల సాయం అందిస్తాం. తెలంగాణ ఏపీ సీఎంలకు మోడీ ఫోన్. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు. 24 మంది మృత్యువాత. మండలానికో ఉద్యానవన అధికారి. శాఖ విస్తరణ ప్రతిపాదనలు సమర్పించండి సీఎం కేసీఆర్. ఉద్యానవన పంటల సాగులో గుణాత్మక మార్పు రావాలి. కొంగర కలాన్లో 300 ఎకరాల్లో ఉద్యానవన పంటల మార్కెట్. సమగ్ర ఉద్యానవన విధానాన్ని రూపొందించాలి. అధికారులతో సమీక్షలు. సీఎం ఆదేశం. శోభానాయుడు ఇక లేరు. ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఈ పాదం నటరాజుకే అంకితం. మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య. చెంచలగూడ జైల్లో బుధవారం కిటికీకి టవల్తో ఉరివేసుకుని బలవన్మరణం. సాక్షి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. నీళ్ల కల్లోలం. 48 గంటల్లో 50 మంది మృతి. స్తంభించిన హైదరాబాద్ మహానగరం. జల దిగ్బంధంలో 1,500కు పైగా కాలనీలు. బేగంపేటలో నీట మునిగిన ఇంటిలో ఓ యువకుడి కష్టాలు. నిరాశ్రయులుగా వేలాది మంది నగరవాసులు. పునరావాస కేంద్రాలకు 10,000 మంది. ఇళ్లల్లోకి నీళ్లు. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. హిమాయత్ సాగర్ 14 గేట్లు ఎత్తివేత. మూసి ఉగ్రరూపం. పరీవాహకం. జల దిగ్బంధం. అప్పా చెరువు తెగి ఆరాంఘర్ ఆగమాగం. కొట్టుకుపోయిన లారీలు, బస్సులు, కార్లు. జల దిగ్బంధంలో ఎల్బీ నగర్, హయత్ నగర్. రెండో రోజు కుదుటపడని హైదరాబాద్ నగరం. 2 రోజులు ఆఫీసులకు సెలవులు. అవసరమైతే తప్ప బయటికి రావద్దు. సిఎస్. విజయవాడ, వరంగల్, కర్నూలు హైవేలు బంద్. వరదపై రాష్ట్రపతి, ప్రధాని అమిత్ షా ఆరా. హైదరాబాద్లో హై అలర్ట్. హెలికాప్టర్లు, బోట్లు సిద్ధంగా ఉన్నాయి. 40 ఏళ్లలో ఇంత వర్షాన్ని చూడలేదు. కేటీఆర్. అల్వాల్లో వరద నీటిలో మునిగి మృతి చెందిన విజయరెడ్డి. 9 మంది జల సమాధి. ఒకే కుటుంబానికి చెందినవారు. మరో ఘటనలో ఒకే కుటుంబంలో 4. నగరంలో వర్షాలకు 25 మందికి పైగా మృతి. నాలాల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు. అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య. అనైతికం, అనుచితం. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై దాడి. న్యాయమూర్తులపై ఆరోపణలను ఖండిస్తున్నాం. జగన్పై ఢిల్లీ హైకోర్టు, బార్ అసోసియేషన్, సుప్రీం అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ సంఘాల ధ్వజం. జగన్ను తప్పించండి. ఆయనది అధికార దుర్వినియోగం. సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదు. సుప్రీంలో న్యాయవాదుల పిటిషన్. ఆగిన అందెల రవళి. కానరాని తీరాలకు కూచిపూడి కలహంస. కోవిడ్తో శోభానాయుడు కన్నుమూత. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య. జైల్లో తువ్వాలుతో కిటికీకి ఉరి. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. ఇప్పుడు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. మీకోసం నేనున్నా, అధైర్యపడొద్దు. మంత్రి కేటీఆర్. బుధవారం హైదరాబాదులోని బైరామల్గూడ వద్ద ఓ మహిళ గోడు ఆలకిస్తున్న మంత్రి కేటీఆర్. ఒకరి కోసం మరొకరు. హైదరాబాద్లోని చాదరఘాట్ ప్రాంతంలో మూసీ ఒడ్డున ఉన్న గుడిసెలోంచి బాలుణ్ణి కాపాడుతున్న స్థానికులు. బాధితుల కోసం పోలీసు. వరదకు ఎదురీదుత. పౌర చైతన్యం, సర్కారు సాయం. రికార్డు వాన నుంచి కోలుకుంటున్న నగరం. మౌలాలిలో, ఆనంద్బాగ్, సీఫెల్ కాలనీలో ప్రసవ వేదన పడుతున్న గర్భిణిని హాస్పిటల్కు తరలిస్తున్న దృశ్యం. సీఎం నుంచి సిబ్బంది వరకు అప్రమత్తం. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్. ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన. అప్రమత్తంగా పోలీసు, మున్సిపల్, జీహెచ్ఎంసీ, వైద్య, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ విభాగాలు. రాష్ట్రంలో పరిస్థితిపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆరా. సీఎంకు ఫోన్. రాష్ట్రానికి అండగా ఉంటామని హామీ. వరుస వానల బీభత్సానికి పోటెత్తిన వరదలు. జల విలయానికి హైదరాబాదులో 30 మంది బలి. వేర్వేరు ప్రాంతాల్లో 42 మంది వరకు గల్లంతు. జల దిగ్బంధంలో 1,500 కాలనీలు, బస్తీలు. ప్రభుత్వ చర్యలతో తప్పిన భారీ ప్రాణ నష్టం. హైదరాబాదులో వాన సెలవులు. నేడు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కోర్టులు బంద్. పరీక్షలు, ఇంటర్వ్యూలు వాయిదా. బుధవారం సూర్యాపేట జిల్లాలో మూసీ నదిలో వరద ఉధృతికి కొట్టుకుపోతున్న లారీలు. నృత్య శోభ ఇక లేరు. అనారోగ్యంతో శోభానాయుడు మృతి. సీఎం కేసీఆర్ సంతాపం. పాఠశాల విద్యకు మరింత దన్ను. 5,718 కోట్లతో స్టార్స్ ప్రాజెక్టును ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం. రికార్డుల వాన. ఈ సీజన్లో 110.2 సెంటీమీటర్లు నమోదు.
33 ఏండ్ల కిందట 83.2 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్రంలో ఇప్పటికే 45% ఎక్కువ వానలు. హైదరాబాద్ నగరంలో 48% అధికం. 82 రోజుల పాటు వర్షాలతో మరో ఘనత. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన హుస్సేన్ సాగర్ నుంచి బుధవారం నీటిని విడుదల చేస్తున్న దృశ్యం ఇప్పటికి తప్పింది. 16న మళ్లీ వాయుగుండం ముప్పు. వాయువ్య దిశగా అరేబియా సముద్రం వైపు పయనం. బలహీనపడి అల్పపీడనంగా రూపాంతరం. నేడు రేపు మోస్తరు వానలు. వాతావరణ శాఖ. సుజాత నామినేషన్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత. ఇండ్ల ఆన్లైన్ గజ్వేల్లో 100%. రాష్ట్రంలో 40 లక్షల ఇండ్లు నమోదు. 24 జిల్లాల్లో 60% పైగా పూర్తి. మిగిలిన జిల్లాలో 50% పైనే. సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్, బల్దియాలో ధరణి సర్వే చేస్తున్న కమిషనర్ కృష్ణారెడ్డి బృందం. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య. చెంచలగూడ జైల్లో తువ్వాలతో ఉరివేసుకుని బలవన్మరణం. 1,10,00,000 లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. తర్వాత వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. గల్లీలన్నీ కాల్వలు, రోడ్లన్నీ చెరువులు, విశ్వ నరకం. హైదరాబాద్ ఆగమాగం. నీళ్లలోనే 1000 కాలనీలు, 30,000 మంది నిరాశ్రయులు, 29 మంది మృతి. ఉప్పొంగిన మూసి, తెగిన చెరువులు, వరదలో కొట్టుకుపోయిన లారీలు, కార్లు, 2 వీలర్లు. రంగంలోకి ఆర్మీ, బోట్లతో సహాయక చర్యలు. పలు ఫ్లైట్లు రద్దు, మరికొన్ని ఆలస్యం. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు, నేషనల్ హైవేలు. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం. మూసీ ఉగ్రరూపం. హైదరాబాద్ సిటీ మధ్యలోంచి ప్రవహించే మూసీ ఉగ్రరూపం ఇది. చుట్టుపక్కల గలీలను ముంచెత్తుతూ ఉధృతంగా కిందకు దుంకుతోంది. బుధవారం మూసారాంబాగ్ బ్రిడ్జిని ఇలా ముంచేసింది. శంషాబాద్ గగన్ పహాడ్ వద్ద ధ్వంసమైన రోడ్డు. పూలు, పండ్ల తోటలు పెంచాలి. ఉద్యానవన శాఖపై సీఎం రివ్యూ. 3 నెలల్లో హార్టికల్చర్ క్రాప్ కల్టివేషన్ పాలసీ రెడీ కావాలి. కొంగర కలాన్ వద్ద 300 ఎకరాల్లో హార్టికల్చర్ మార్కెట్. మండలానికో హార్టికల్చర్ ఆఫీసర్ను నియమిస్తామని వెల్లడి. రఘునందన్ రావు నామినేషన్కు భారీగా తరలివచ్చిన జనం. దుబ్బాక రిజల్ట్తో కేసీఆర్కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఉప ఎన్నికలో బీజేపీ విజయం ఖాయం. బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్. యూత్ సత్తా ఏంటో హరీష్కు తెలవదని కౌంటర్. నామినేషన్ ఫైల్ చేసిన రఘునందన్. దుబ్బాకలో భారీ ర్యాలీ. జనం అల్లాడుతుంటే రాజకీయాల. బాధితులకు అన్ని రకాలుగా సహాయం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గ్రేటర్లోని వరద ప్రాంతాల్లో పర్యటన. అన్ని విధాలుగా ఆదుకుంటాం. కేసీఆర్కు పీఎం మోడీ, అమిత్ షా ఫోన్. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా. రెస్క్యూ, రిలీఫ్ పనుల్లో కేంద్ర సహకారం ఉంటుందని హామీ. వెలుగు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. తర్వాత విజన్ ఆంధ్ర పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాదు అతలాకుతలం. బీహార్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించనున్న ప్రధాని. ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్. 9 చేసినోళ్లం 10వ పని చేయమా. కుంభవృష్టి. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. రైస్ బౌల్గా తెలంగాణ. పాత బస్తీలో వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి. కర్ణాటక బై ఎలక్షన్స్. ఆర్ఆర్ నగర్ నుంచి కుసుమ నామినేషన్. విజన్ ఆంధ్ర పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ ఇవి. ఇప్పటివరకు కూడా ప్రముఖ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ అని కూడా చూడడం జరిగింది. నమస్కారం.